హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం కీమా టమాటా కర్రీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాము. ముందుగా ఒక ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టి వేడెక్కిన తర్వాత 3 స్పూన్ల నూనె పోసి నూనెను కూడా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన నూనెలో 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని ఉల్లిపాయలు దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నేను అరకిలో కీమాకి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. టమాటా వాడుతున్నాను కాబట్టి ఒకవేళ మీరు టమాటా ఇష్టపడని వాళ్ళైతే 6 ఉల్లిపాయలు తీసుకుని టమాటా వేయకుండా కూడా కీమా కూర చేసుకోవచ్చు. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత 1 స్పూన్ ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లిపాయ లేదా మీ దగ్గర ఏది ఉంటే ఆ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసి ఇలా నూనె తేలేంత వరకు వేయించుకొని శుభ్రంగా కడిగిన కీమాని వేసి కలుపుకోవాలి. కుక్కర్లో చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇదే ప్రొసీజర్ అండి. నేను 1/2 కిలో కీమాకి 7 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 20 నిమిషాలు సిమ్లోనే మగ్గనివ్వాలి, నీళ్లు పోయకుండా. ఆ కీమాలో ఉన్న నీళ్ళన్నీ ఊరుతాయి. చూడండి ఎలా నీళ్ళు ఊరినాయో మనం పోయకుండానే. ఈ నీళ్ళన్నీ ఇంకేంత వరకు స్టవ్ని సిమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. మనం ఈ నీళ్లు కనుక ఇనకకుండా ఉప్పు కారం మనం వేసామనుకోండి నీసు వాసన వస్తుంది. నీసు వాసన రాకుండా ఉండాలంటే నీళ్ళన్నీ ఇనకాలి. చూడండి నీళ్ళన్నీ ఎలా ఇంకిపోయినాయో. ఇప్పుడు తగినంత కారము ఉప్పు వేసి కలిపి 1 గ్లాస్ నీళ్లు పోసి మళ్ళీ కొద్దిగా ఉడకనివ్వాలి. కీమా ఉడుకుతుంది కానీ దీంతో పాటు ఉన్న బోన్స్ ఉడకడానికి టైం పడుతుంది. అందుకే కొంచెం లెంతీ ప్రాసెస్. ఇదే కుక్కర్లో వేశారనుకోండి 2-3 విజిల్స్లో ఉడికిపోతుంది. కొద్దిసేపు తర్వాత నీళ్ళు ఇలా ఇనికిపోతాయి. ఇప్పుడు మీకు కావాల్సిన టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి నా టెర్రస్ గార్డెన్ టమాటాలండి, ఊరికనే మగ్గిపోతాయి. బయట కొన్నవి హైబ్రిడ్వి మగ్గవు కాబట్టి మీరు కూర తొందరగా కావాలనుకుంటే టమాటాలన్నీ పేస్ట్ చేసి వేయండి. అప్పుడు కొంచెం తొందరగా అవుతుంది కూర. మీకు ఈ కూర వండడానికి ఎక్కువ టైం పడుతుంది అనిపించవచ్చు, కానీ ఈ ప్రొసీజర్లో కనుక మీరు చేస్తే కూర చాలా రుచిగా ఉంటుందండి. చూడండి ఎముక నుంచి మాంసం సపరేట్ అయింది అంటే ఎముకలు కూడా బాగా ఉడికినాయని అర్థం. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసి గార్నిష్ చేసుకోవాలి. మీరు పైన చూస్తే నూనె తేలుతుంది అంటే కూర బాగా ఉడికినట్టు. చిన్న పెద్ద అందరూ ఇష్టంగా తినే టమాటా కీమా కర్రీ రెడీ అండి. ఇది అన్నం, చపాతీ, పూరీలోకి చాలా బాగుంటుంది. చివరగా 1 స్పూన్ గరం మసాలా వేసి మూత పెట్టి స్టవ్ ఆర్పేసుకోవాలి. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.